తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కు పాలనతో దూసుకుపోతున్నారు. 10 ఏళ్ల తర్వాత పవర్లోకి రావడంతో రాష్ట్ర అవతరణ ఉత్సవాల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ గేయం చిహ్నంపై వివాదాలు చుట్టుముట్టాయి. రాష్ట్ర గీతంపై లైన్ క్లియర్ కావడంతో జూన్ 2న ఆవిష్కరించనున్నారు. అటు చిహ్నంపై మాత్రం సంప్రదింపులు జరుగుతున్నాయి. రాష్ట్ర గేయానికి ఏపీకి చెందిన కీరవాణి మ్యూజిక్ అందించడంపై బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. కేసీఆర్ పాలనలో కాంట్రాక్టులన్నీ ఏపీ వాసులకే అప్పగించారు. సంపద మొత్తం వాళ్లే దోచుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర గేయం విషయంలో రాద్ధాంతం చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే. ఆయన పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో రాచరిక ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. రాష్ట్ర గేయం చిహ్నం మార్చేందుకు ప్రయత్నించారు. కానీ రాష్ట్ర గీతం మాత్రం జూన్ 2న అధికారికంగా ఆవిష్కరించనున్నారు తెలంగాణ సర్కార్. కానీ లోగోపై కొన్ని ప్రపోజల్స్ రావడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే తెలంగాణ గేయంకి ట్యూన్ అందించే మ్యూజిక్ డైరెక్టర్ విషయంపై పెను దుమారం రేగుతోంది. దీన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారోనని చర్చనీయాంశంగా మారింది. సంగీతాన్ని కూడా పాలిటిక్స్లోకి తీసుకురావడం సరికాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తామేనని చెబుతున్న కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. పవర్లోకి వచ్చిన 5 నెలల్లోనే రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈసారి చాలా వినూత్నంగా నిర్వహించాలని భావించారు సీఎం రేవంత్ రెడ్డి. రాచరికపు ఆనవాళ్లు ఉన్న కాకతీయ కళాతోరణం చార్మినార్ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం సృష్టించింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోమని చెప్పింది బీఆర్ఎస్. ఈ క్రమంలో తెలంగాణ కవి అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తారనే విషయం తెలియడంతో కారు పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ గేయానికి ఏపీకి చెందిన వ్యక్తి ట్యూన్ చేయడాన్ని తాము ఒప్పుకోమని చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతులను చేసిన జయ జయ హే తెలంగాణకు అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయం తెలిపారు. అయితే లోగో విషయంపై మాత్రం అభ్యంతరాలు తెలపడంతో ప్రస్తుతానికి వాయిదా వేశారు. తెలంగాణ ఏర్పడి జూన్ 2కు 10 ఏళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలో జయ జయ హే తెలంగాణ గేయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అటు విపక్ష నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతం బాగుందంటూ హర్షం వ్యక్తం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆయన బృందం గీతాన్ని ఆలపించారు. ఆ గీతంలో చేసిన పలు మార్పులను కవి అందెశ్రీ అందరికీ వివరించారు. 13 చరణాలతో ఉన్న పూర్తి గీతం నిడివి 13 నిమిషాల 30 సెకన్లుంటుందని తెలిపారు. చరణాలు తగ్గించి 2.5 నిమిషాలతో రూపొందించిన గీతాన్ని కూడా ఆయన వినిపించారు. అయితే ఈ రెండూ కూడా బాగున్నాయంటూ నేతలు చెప్పారు. కొమురం భీం, ముగ్ధుం మొహినుద్దీన్, షేక్ బందగీ వంటి తెలంగాణ యోధుల పేర్లను కూడా గీతంలో చేర్చాలని వారు సూచించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా పరిశీలించాలంటూ అందెశ్రీకి సీఎం సూచించారు. అధికార చిహ్నంపై అందరి సూచనలు తీసుకుంటున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే కేబినెట్ అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త చిహ్నానికి 200కు పైగా ప్రపోజల్స్ రావడంతో లోగో ఆవిష్కరణ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోనుంది. కొత్త చిహ్నం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారని బీఆర్ఎస్ భావిస్తున్నా అందుకు కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లి నేరుగా అసెంబ్లీలో చర్చకు పెట్టడమన్నది ఆషామాషీ కాదంటున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ వ్యవహరించిన తీరు సీఎం రేవంత్ పాలనను బేరీజు వేసుకునేలా ప్రజలకు వివరించే వేదికగా మారుతుందంటున్నారు.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్, ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. తర్వాత సమావేశాలు జరిగినా అనారోగ్యం పేరుతో రాలేదు. ఈసారి ఎలాగైనా కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. కొత్త చిహ్నం వ్యవహారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. చిహ్నం విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శించే ఛాన్స్ ఇవ్వకూడదన్నది రేవంత్ సర్కార్ ఆలోచన. రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడంతో అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించాలన్నది సీఎం నిర్ణయం. ముఖ్యమంత్రి సూచన మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశం అధికార చిహ్నంపై కసరత్తు మొదలుపెట్టారు. కొత్త చిహ్నంలో బతుకమ్మ కనిపిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చిహ్నంపై చర్చ జరుగుతుంది. ఆయన రాకుంటే చిహ్నంపై నోరెత్తే ఛాన్స్ కారు పార్టీకి ఉండదన్నమాట. మొత్తానికి సీఎం రేవంత్ వలలో కేసీఆర్ చిక్కడం ఖాయమంటున్నారు రాజకీయ నేతలు. సీఎం రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు చాలా వ్యత్యాసం ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరో 10 ఏళ్ల వరకు సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఉద్దేశంతో తనదైన మార్కు పాలనతో దూసుకుపోతున్నారు. వంటెద్దు పోకడలకు వెళ్లకుండా రాష్ట్రానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారన్నారు. తెలంగాణ గేయం విషయంపై కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తులోనూ దాన్ని మార్చకుండా ఉండే విధంగా రూపొందిస్తున్నారు. కేసీఆర్ హయాంలో అలా జరగలేదంటున్నారు. కనీసం విపక్షాలను కూడా సమాచారం కూడా ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే చిహ్నంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి లోగోపై అభ్యంతరాలు తెలిపారు. అందులో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ కేసీఆర్ అవేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్. అందుకే రాజముద్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో, వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలు వాడవాడలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ వలని తెలంగాణ వచ్చిందనే విషయాన్ని ప్రజలకు వివరించి 6 గ్యారంటీల్లో అమలు చేసిన కొన్ని పథకాలను ప్రచారం చేసుకోనున్నారు. ఫ్రీ బస్సు, జీరో కరెంటు బిల్లుతో జరిగిన ప్రయోజనాలను జనాలకు అర్థమయ్యేలా వివరించనున్నారు. మన దగ్గర నిజంగానే ఒక సంగీత దర్శకులు లేనట్టు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ఈ తెలంగాణలో కళాకారులే లేరు, సంగీత దర్శకులే లేరన్నట్టుగా ఇలా మేము కీరవాణి గారిని తిడతలేం. కీరవాణి గారు సంగీత దర్శకులు కాదు అని మేము అనట్లేదు. కానీ తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్టుగానే ఇవాళ కీరవాణి గారిని ఇవాళ ఈ యొక్క జాతీయ గీతాన్ని సరళీకృతం చేసి సంగీతాన్ని అందించాలని కోరడం, వారు దీనిలో పార్టిసిపేషన్ కావడం, ఇలా తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కాదా?
బీఆర్ఎస్ వాదిస్తున్న దానిపైన కాంగ్రెస్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. జయ జయ హే తెలంగాణ రాసింది అందెశ్రీ. ఆయన తెలంగాణకు చెందిన వారే. ఆ గేయానికి మాత్రమే మ్యూజిక్ అందిస్తున్నారు కీరవాణి. దానికి అంతరార్థాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం తెలంగాణకు చెందిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటే ఒక్క కీరవాణికి ఎందుకు అప్పగించారని వితండవాదం చేస్తుంది. దీనిపై తెలంగాణకు చెందిన మేధావులు కూడా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. పాటకు సంగీతం అందించేవారు ఎవరైతే ఏంటి, పాట రాసింది అందెశ్రీనే కదా అని లాజిక్ను లేవనెత్తుతున్నారు. ఇది కొందరికి నచ్చకపోయినా విపక్షాలన్నీ ఏకాభిప్రాయం తెలపడంతో జయ జయ హే తెలంగాణ గేయం వచ్చే నెల 2న గ్రాండ్గా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ఆంధ్ర వాళ్లే కావాలి, వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్లే కావాలి. ఏదైనా గోల్మాల్ జరిగితే మాత్రం వారినే ముందు పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ప్లాన్. ఆఖరికి ఏపీకి చెందిన వారితోనే బియ్యం అందుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం ప్రాంతాలతో సంబంధం ఉండదు. వాళ్ళకి కావాల్సింది మాత్రం జీవనోపాధి మాత్రమే. కానీ కొందరు పొలిటికల్ లీడర్స్ మాత్రం తన స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్ర వాళ్ళని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకుంటూ ఉంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడి జూన్ 2తో 10 ఏళ్లవుతోంది. 2 రాష్ట్రాల ప్రజలు హ్యాపీగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. వాళ్లకు రాష్ట్రాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. పేద ప్రజలకు 3 పూటలా పని దొరికితే చాలు అనే ఫీలింగ్లో ఉంటారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తారు. కానీ ఏపీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి విషయంలో మాత్రం వివాదం చేసి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేయడం సరికాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రాజెక్టులన్నింటినీ ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టిందని ఆరోపిస్తున్నారు. తెలంగాణకే మణిహారంగా భావిస్తున్న కాళేశ్వరం కాంట్రాక్ట్, ఫ్లైఓవర్స్, రహదారుల నిర్మాణాలన్నీ ఏపీకి చెందిన వారికే కాంట్రాక్టులను అప్పగించారు. అప్పుడు లేని అభ్యంతరం కీరవాణి విషయంలో ఎందుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. బిజినెస్లను, సంగీతాన్ని ఒకే విధంగా చూడొద్దని సూచిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఏపీ వాళ్లకే ఎక్కువ కాంట్రాక్టులు దక్కించుకున్నారు. దీని వెనుక మర్మమేంటి అనేది వాళ్లకే తెలియాలి. చిన్న పనుల నుంచి పెద్ద ప్రాజెక్టులు నిర్మించే బాధ్యతను వారికే అప్పగించేవారు. ఎందుకంటే పక్క రాష్ట్రం వారైతే చెప్పినట్టు వింటారా, లేక తక్కువ ధరకే కోట్ చేయడంతో కాంట్రాక్టులు కట్టబెట్టారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఏపీకి చెందిన బడా బిజినెస్ మెన్లు, కొందరు రాజకీయ నేతలు కలిసే వ్యాపారాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మొదలుకొని అనేక ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు దక్కించుకున్నారు. అంతా బాగుంటే ఓకే, ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం అంతా ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్లే చేశారంటూ నింద వాళ్ల మీద నెట్టేస్తున్నారు. ఏదైనా స్కామ్ జరిగినా వాళ్లే చేశారంటూ తప్పించుకోవచ్చనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్కు మధ్య మంచి సంబంధాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వస్తే ఏదో ఒక విషయంపై గులాబీ బాస్తో చర్చించేవారు. ఆఖరికి కేసీఆర్కు కాలుకు సర్జరీ జరిగిన సమయంలో కూడా కేసీఆర్ ఇంటికి సీఎం హోదాలో ఏపీ నుంచి వచ్చి పరామర్శించారు. వైఎస్కు తెలంగాణలో ఆస్తులున్నాయి, బిజినెస్లు నడిపిస్తున్నారు. కేటీఆర్ భార్య కూడా ఏపీకి చెందినవారే. బంధాలు, బంధుత్వాలు కలుపుకుంటున్నప్పుడు ప్రాంతాలు అడ్డురావు. వ్యాపారాలు చేసుకునేటప్పుడు సరిహద్దులు గుర్తుకు రావు. ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందాలంటే మాత్రం ఏపీ వాళ్లనే తెర మీదకు తీసుకువస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎవ్వరికీ పెద్దగా ఏ కాంట్రాక్టు కూడా దక్కలేదు. రాష్ట్రంలో ఎవరు పనులు చేసినా సబ్ కాంట్రాక్టులన్నీ ఏపీకి చెందిన వారికే కట్టబెట్టేవారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించారు కూడా. తెలంగాణలో కాంట్రాక్టులన్నీ వాళ్లకే కేటాయిస్తే ఇక్కడ కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై అనేక విమర్శలొచ్చినా పట్టించుకోలేదు. చోటామోటా నుంచి బడా టెండర్లన్నీ వాళ్లే దక్కించుకునేవారనే విమర్శలున్నాయి. వ్యాపారాలకు మాత్రం కలిసిమెలిసి చేసుకోవచ్చు, కానీ తెలంగాణ గేయంకు మ్యూజిక్ అందించే విషయంపై ఇంత రగడ చేయడం కరెక్ట్ కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు.
బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేసీఆర్ మళ్లీ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు, వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు హస్తం లీడర్స్. తెలంగాణ సంపదని దోచుకుంది ప్రజలు కాదు, కాంట్రాక్టర్లే. పలు రకాల బిజినెస్లు చేసి కోట్లకి పడగలెత్తారు. కానీ సామాన్యుల జీవితాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. బతుకు పోరాటం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే కాంట్రాక్టర్లకి ప్రజలకి సంబంధం లేదు. అలాగే కళాకారులకి ప్రాంతాల్ని అంటగట్టడం కరెక్ట్ కాదంటున్నారు పలువురు నేతలు. నిజానికి తెలంగాణ సంపద మొత్తం కాంట్రాక్టర్ల దగ్గరే ఉంది. వాళ్లకు కొందరు పొలిటికల్ లీడర్స్ సపోర్టుతో కోట్లు వెనకేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఫ్యాక్టరీలు పెట్టి అందిన కాడికి దోచుకున్నారు. వాళ్ళ ఆస్తులను కాపాడుకునేందుకు రాజకీయ నేతల పంచన చేరిపోయారు. ప్రజలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ సైలెంట్గా ఉండిపోయారు. పొట్ట చేత పట్టుకుని పట్నం వచ్చిన వాళ్లకు సంపదను దోచుకునే అవకాశమే ఉండదు. వాళ్లకు ఫ్యాక్టరీలు లేవు, బడా ప్రాజెక్టులను దక్కించుకునేందుకు కోట్లు లేవు. అలాంటి వారు తెలంగాణ సంపదను ఎలా దోచుకుంటారని ప్రశ్నిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయిన తెలుగు ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అటు కళాకారులు కూడా తమ పని తాము చేసుకుంటున్నారు. కానీ కాంట్రాక్టర్ల వ్యాపారాలు మాత్రం రెండు రాష్ట్రాల్లో విస్తరించాయి. జనాల్లో ఎలాంటి మార్పు రాలేదు. కానీ పొలిటికల్ లీడర్స్ బిజినెస్లు చేసే వాళ్లకు కోట్లు వచ్చి పడ్డాయి. సంపద మొత్తం కొంతమంది దగ్గరే స్టక్ అయిపోయింది. ఏ పని చేయాలన్నా వాళ్లే చేయాలి. ఏది కొత్త ప్రాజెక్టు ప్రవేశపెట్టాలన్నా వాళ్లే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇక లాభాలు కూడా వాళ్లకే వెళ్తాయి. ఇక ప్రజలు మాత్రం పనులు చేసుకోవాల్సిందే. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పరస్పర విమర్శనాస్త్రాలు చూస్తుంటే మనకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఒక వేలు అటువైపు చూపెడితే ఇటు పక్కన 4 వేలు మన వైపే ఉంటాయి. అందుకనే తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో మనకు కీరవాణి గారిని ఎందుకు సంగీత దర్శకుని తీసుకున్నారు, ఎందుకు ఆంధ్ర ఆయన కదా, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ లేరా అనే ప్రశ్న బీఆర్ఎస్ వాళ్ళు ఇతర కొందరు తెలంగాణ వాదులు వేసినప్పుడు బీఆర్ఎస్కు 4 ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకటి, ఆంధ్ర కాంట్రాక్టర్లు మీరు దోచిపెట్టలేదా, ఆంధ్రతో వియ్యం అనుకోలేదా, అట్లాగే ఆంధ్ర వాళ్ళకు ఎన్ని సహాయం చేశారు మీరు అని రకరకాలుగా మీరు విమర్శలు ఎదుర్కొంటుంది. నిజమే కదా. ఎందుకంటే కాంట్రాక్టర్ల విషయం నుంచి పెడితే ఆంధ్ర తెలంగాణ అని వచ్చినప్పుడు వ్యాపారం కోసం ఎవరినైనా పెట్టవచ్చు, అది రూల్ వేరే. కానీ వాళ్ళ దీనికోసం కీరవాణి గురించి విమర్శించే క్రమంలో వచ్చే కల్లా ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఒక ప్రశ్నకు 4 ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక సమావేశంలో అన్నారు, ప్రపంచమే కుగ్రామం మారిపోయింది అని. ఇవాళ ఆనాడు ఎప్పుడో 91లో ఆయన అంటే ఇవాళ 30 ఏళ్ల తర్వాత చూసుకుంటే మనకు ఇంకా ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఇవాళ గ్లోబల్ టెండర్లలో ఉన్న క్రమంలో మన కాంట్రాక్టర్ల గురించి కానీ వియ్యవందల గురించి ప్రశ్నించడం సరైనది కాదు. నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రత్యేక పరిస్థితిలో వచ్చింది. అది ఉద్యమం కేవలం సెంటిమెంట్ కాదు, అస్సితో పోరాటం. అది అయింది, సాధించుకున్నాం, తెలంగాణ వచ్చేసింది. ఇంకా ఆంధ్ర తెలంగాణ అని శశిబిషలు పెట్టుకొని వ్యక్తుల మధ్యన ప్రాంతాల మధ్యన ఇంకా మళ్ళీ గీతలు గీసే పరిస్థితి కాకుండా సంయమనంతో ముందుకు వాల్సిన పరిస్థితి. దీని బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మార్పు కనిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పెత్తందారుల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ఉమ్మడి ఆస్తుల విభజన విషయంలో న్యాయం చేయాలని పట్టుబట్టారు. అందుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ విద్యుత్ పంపిణీలో సమన్యాయం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. గతంలో కరెంటు విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఆరోపణలతో కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టి సక్సెస్ అయ్యారు. అలాంటి కొన్ని సమస్యలను పరిష్కరించారు. ఆస్తుల పంపకాల విషయంలో 2 రాష్ట్రాలకు సమాన వాటా కావాలని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. కానీ కళాకారుల విషయంలో మాత్రం ఎప్పుడూ వివాదాలు చెలరేగలేదు. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ గేయంపై సినీ కళాకారులను వివాదంలోకి లాగుతున్నారు. ఇలాంటి పరిణామం
తెలంగాణలో ఎప్పుడూ చూడలేదు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా డీల్ చేస్తారన్నదే సర్వత్రా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్లు ప్రజలకి ఎలాంటి సంబంధం లేదు. సంపదని దోచుకుంది మొత్తం వాళ్లే. ప్రజలకి ఏమీ తెలియదు. పొలిటికల్ లీడర్స్ మాత్రం రాజకీయ లబ్ధి కోసమే జనాలే టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు. అటు కళాకారులు ఏ విషయంలో జోక్యం చేసుకోలేదు, ఎవరికీ సపోర్టు చేయలేదు. ఇప్పుడు తెలంగాణ గేయంపై వివాదం సృష్టిస్తున్నారు. మున్ముందు తెలంగాణలో ఇంకా ఎలాంటి వివాదాలు రాజుకుంటాయో వేచి చూడాల్సిందే.